గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేము యాక్చువల్గా ఇదంతా కూడా జర్నలిస్టుల తరఫున జర్నలిస్టుల నుంచి జర్నలిస్టులకు చేస్తున్న విజ్ఞాపన. ఇది బేసికల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది మనందరం ఒకటే, ఒక కాకుల గుంపులో ఒక కాకికి దెబ్బ తగిలింది, మిగిలిన కాకులు పొడవకండి ప్లీజ్ అని చెప్పడమే ఇవాళ మా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం. అయితే దీనికి మేము 2-3 రోజులుగా మేము ఒక 250 మంది విమెన్ జర్నలిస్టులం చాలా కలవరం చెందున్నాం. ఇప్పుడు వస్తున్నాం కవరేజ్ని అవన్నీ చూసి ఏం చేయాలి, వాళ్ళు మన వాళ్ళే వీళ్ళు మన వాళ్ళే, మనం దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అన్న దానికి ఒక కొనసాగింపుగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము చాలా బాధతో స్టార్ట్ చేశాం, కానీ ఒక పాజిటివ్ నోట్ తోటి నేను ప్రారంభించబోతున్నాను. ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఒక న్యూస్ ఛానల్కి ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే ఆ ఛానల్లో దానికి సంబంధించి యాక్షన్ కూడా తీసుకున్నారు. వెంటనే వాళ్ళ ఛానల్లో అందరినీ పిలిచి చెప్పి మీరు ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టకూడదు, ఇలాంటి పని చేయకండి, మీరు బ్లర్ లేకుండా చేయకండి అని ఒక ఛానల్లో ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు. అది మాకు ఇప్పుడే తెలిసింది. తెలియగానే నిజంగానే మాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎవరూ మాట్లాడకపోతే ఎవరూ పట్టించుకోరు, ఎవరైనా మాట్లాడితే ఎక్కడొక్కడ చిన్న మార్పు వస్తుంది అన్న ఒక నమ్మకం మాకు కలిగింది. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని మేము ఆ పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేస్తున్నాము. బహుశా మీకు ఇక్కడ మేము అందరు విమెన్ జర్నలిస్టులకి కనీసం ఒక 250 అని అయితే నేను చెప్పగలను, వాళ్ళకి ప్రతినిధులుగా విమెన్ జర్నలిస్టులకి మేము ఇక్కడ కూర్చున్నాము. బహుశా అందరికీ మీకు తెలిసే ఉంటాం. మేము కృష్ణజ్యోతి, కట్టా కవిత, నేను వనజ, సలీమా, రాజేశ్వరి, పద్మ వంగపల్లి. మా వాయిసెస్ రిప్రజెంటేటివ్ వాయిసెస్, ఇవి మా వాయిసెస్ కాదు, మొత్తం విమెన్ జర్నలిస్టులకు వాయిసెస్. అందరికీ తెలుసు స్వేచ్ఛ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎట్లాంటి రిపోర్టింగ్ జరుగుతుంది అని. మన వార్తలు చెప్పేవాళ్ళం మనమే వార్తగా మారిన ఒక సందర్భం ఇది. చాలా మంది అంటారు ఇతరుల విషయంలో చేసినప్పుడు మీరు మాట్లాడారని. అప్పుడు కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మన వాళ్లే కాబట్టి ఒకసారి మీతో మాట్లాడాలనే ఒక ప్రయత్నంతో మేము ఇక్కడికి వచ్చాము. ఈ రిపోర్టింగ్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి కూడా చాలా, అంటే ఒక మనిషిని రోడ్డున పడేయటం అంటారు కదా, ఆ స్థాయిలో జరుగుతున్న రిపోర్టింగ్ ఉంది కదా, అట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది. అంత సెన్సేషనలైజ్ చేయొద్దు. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే, మన కుటుంబంలో ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే మనం అటువంటి పరిస్థితుల్లో ఉంటే, మన కుటుంబం అటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడు వస్తున్న థంబ్నెయిల్స్ కానీ, ఇప్పుడు వస్తున్న రిపోర్టింగ్ కానీ, ఇప్పుడు వస్తున్న హెడ్లైన్స్ కానీ మనం ఇష్టపడతామా అలాంటివి మన గురించి రాయటానికి? ఇది ఒకసారి మీడియా అంతా ఆలోచించాలి. మేము మీడియా అన్నప్పుడు మాకు చాలా క్లారిటీ ఉంది, రిపోర్టర్స్ కాదు, మేనేజ్మెంట్సే మోస్ట్ ఆఫ్ ద టైం. మేనేజ్మెంట్స్ ఎట్లా పుష్ చేస్తాయో మాకు తెలుసు. మేమందరం కూడా అక్కడి నుంచే వచ్చాము, ఉన్నాము కూడా. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళకు మాకు కూడా తెలుసు ఎట్లా పుష్ చేస్తారనేది. బట్ కొంచెం ఆ సెన్సిటివిటీ అనేది ఉండాలి అని మేము అనుకుంటున్నాం. ఒకటి సెన్సిటివ్గా ఉండాలి, రెండోది ఇది ఎథికలా కాదా, మూడోది ఇది లీగలా కాదా. ఒకటి మనం సెన్సిటివ్గా ఉన్నామా లేమని చెక్ చేసుకోవాలి. రెండోది ఇది ఎథికలేనా. మనం ఒక చిన్న పాపతో ఇంటర్వ్యూ చేస్తున్నాం, చిన్న పాపను తీసుకొచ్చి. మైనర్ని ఇంటర్వ్యూ చేయకూడదు అనేది లా. కేవలం లా మాత్రమే కాదు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా మనకు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం కూడా అది తప్పు. అటువంటిది కూడా చేస్తున్నాం. దాంతో పాటుగా మనం వాళ్ళ ఇళ్లలోకి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుని పోయి, మేము చాలా ఛానల్స్ వాళ్ళని చూసాము, ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు అనేది ఎందుకు మనకు తెలియట్లేదు. అంటే ఏం పుష్ చేస్తుంది మనని? ముఖ్యంగా ఈ అప్పీల్ మేము పెద్ద ఛానల్స్కి, లెగసీ మీడియాకి చేస్తున్నాం. ఎందుకంటే లెగసీ మీడియా పద్ధతి పాటిస్తే చిన్న మీడియా కూడా ఫాలో అవుతుంది. కానీ విషాదం ఏంటంటే చిన్న యూట్యూబ్ ఛానల్స్ అన్ని వ్యూస్ కోసం ఈ పని చేస్తుంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. మనం ఒక్కసారి మనని స్వేచ్ఛ ప్లేస్లో పెట్టుకొని ఆలోచిద్దాం. అమ్మాయి తన జీవితాన్ని అంతం చేసుకుంది, ఒక కష్టంతో అంతం చేసుకుంది. ఆ తర్వాత ఆ కుటుంబానికి గ్రీవ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి. అవన్నీ వదిలేసి మనం వాళ్ళ వెంట పడి ఒక రకంగా వేధిస్తున్నాం. ఈ వేధింపులు ఆపండి. స్వేచ్ఛ కుటుంబాన్ని వేధించడం ఆపండి. ఇది రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుంది. ముందు అమ్మాయిని తీసుకొచ్చారు, ఇవాళ పూర్ణచంద్ర భార్య వచ్చి మాట్లాడింది. బహుశా నేను అనుకోవటం ఇవాళ నుంచి మీడియా పూర్ణచంద్ర భార్య వెంటబడుతుంది, ఆమె వెంటబడి ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. సో అంటే మన క్లిక్ బైట్స్ కోసం, మన వ్యూస్ కోసం వీళ్ళందరినీ వేధించడం మానాలి అని నాకు అనిపిస్తుంది.
ముఖ్యంగా చట్టానికి సంబంధించి కూడా మేము డీటెయిల్స్ చెప్పబోతున్నాం. మనకు సత్యవతి గారు ఉన్నారు, దాని మీద తను అథారిటీ, తను చెప్తారు. మా డిమాండ్ కూడా ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే ఫీడ్ ఉందో తెలుసో తెలియకో, ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నా ఒక ఛానల్లో తీసేశారు, ఫీడ్ తీసేశారు, థంబ్నెయిల్స్ చేంజ్ చేశారు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికి ఇచ్చారు, మీరు ఇలాంటి పని చేయొద్దు అని. అంటే అది హోప్. మిగిలిన వాళ్ళు కూడా దయచేసి ఆ ఫీడ్ తీసేయండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ దయచేసి ఆలోచించండి, ఆ ఫీడ్ని తీసేయండి, పర్వాలేదు. ఎందుకంటే ఆ పిల్ల రేపు పెరిగి పెద్ద అవుతుంది, అమ్మాయి చూసుకుంటుంది. అమ్మాయి చూసుకున్నా చూసుకోకపోయినా కూడా దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్సెన్సిటివిటీ. అంటే మీడియా అన్న మాటకు మనం ఒక గౌరవం అనేది లేకుండా చేస్తా ఉన్నామని అనిపిస్తుంది. సో బేసికల్గా మా డిమాండ్స్ ఇక్కడ విమెన్ జర్నలిస్టులుగా, స్వేచ్ఛ ఫ్రెండ్స్గా, ఒకటి చట్టం సరిగా పనిచేయాలి, ఎవరైతే దీనికి కారణమో అతని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి, మీడియా వైపు నుంచి సెన్సిటివ్గా దీన్ని ప్రజెంట్ చేయాలి. ఇవి మా ప్రధానమైన డిమాండ్స్ ఇక్కడ. సలీమా. వనజ గారు చెప్పినట్లు నిజంగా ఒక సంఘటన విషాదకరమైనది. కానీ ఒక పాపని, మైనర్ బాలికను తీసుకొని వచ్చి ఈ విధంగా ఆమెని ఆలోచించకుండా ఉన్న చట్టాలన్నింటినీ పక్కన పెట్టి ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఛానల్స్, అంటే యూట్యూబ్స్ని ఫాలో అయిపోయి మేము సెన్సేషన్ అయితే చాలు, వ్యూస్ పెరిగితే చాలు అనే విధంగా ఆలోచించకుండా చట్టాన్ని, గైడ్ లైన్స్ని ఫాలో అయ్యి చెప్పినట్లు ఏదైతే ఆ ఫీడ్ పెట్టారో వాటిని ఒక ఛానల్ ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది. దాన్ని వెంటనే తీసివేస్తే అమ్మాయి భవిష్యత్తుకి ఉపయోగం. ఇంతే కాదు, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఒక ఉమెన్ జర్నలిస్ట్గా తను ఎంత ఫేమస్తో తెలుసు. దాన్ని ఉపయోగించుకొని కొంతమంది వాళ్ళకున్న కుటుంబంతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని పక్కన పెట్టి మేము ఉమెన్ జర్నలిస్టులుగా అప్పీల్ చేస్తుంది, ఇటువంటివి చాలా గతంలో జరిగినవి, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఈ గైడ్ లైన్స్ని పక్కన పెట్టి మీడియా దయచేసి ఇట్లాంటి మనం ఇలా సెన్సేషన్ చేయొద్దు అనేటువంటి అప్పీల్ని ఉమెన్ జర్నలిస్టులుగా మేము తీసుకురాదలుచుకున్నాం. కాబట్టి దాన్ని దయచేసి మీడియా అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే అప్పీల్ చేస్తున్నామో దాన్ని వెంటనే మా అప్పీల్ని స్వీకరించి వాటిని ఆ ఫీడ్ని మొత్తం తీసేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా మీడియా మేనేజ్మెంట్, ముఖ్యంగా పెద్ద పెద్ద ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మా వైపు నుంచి కోరుకుంటున్నాము. అట్లాగే స్వేచ్ఛకు కూడా న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం మాకు ఉంది. దానికోసం కూడా ఉమెన్ జర్నలిస్టులుగా మేము ఖచ్చితంగా ముందుంటాము. ఫస్ట్ మా అప్పీల్ అయితే దయచేసి ఉన్నటువంటి ఆ ఫీడ్ ఏదైతే తీసివేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా మా అప్పీల్ని స్వీకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాజేశ్వరి, లాస్ట్కి నువ్వు ఇంగ్లీష్లో సమాప్తి చేస్తావు కదా, పద్మావంగపల్లి. మేము ఇక్కడ మా డిమాండ్ కూడా మేమేమి బయట నుంచి అంటే అనవసరమైన డిమాండ్ ఏం చేయట్లేదు. గైడ్ లైన్స్ ఏమున్నాయో అవి ఫాలో అవ్వండి చాలు. గైడ్ లైన్స్కి సంబంధించి మేమందరం ఒక 50 మంది విమెన్ జర్నలిస్టులు సంతకం బట్టి ఒక లెటర్ కూడా రాసాము. ఆ లెటర్ కూడా మేము రిలీజ్ చేస్తాము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత. అంటే డిజిటల్ కాపీనే ఉంది, అది కూడా మీ అందరికీ ఇస్తాం మేము. ఓకేనా? చాలా సందర్భాల్లో మనం చాలా మీడియాలో ఉన్నప్పుడు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, యూట్యూబ్స్లో కానీ, పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు చాలా సంఘటనలు, ఇట్లాంటి సంఘటనలు మనం కవర్ చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలామంది ఇలా రాశారు, ఇలా రాస్తున్నారు, ఇలా కామెంట్ చేస్తున్నారు మహిళల గురించి, పిల్లల గురించి అంటున్నప్పుడు మేము విమెన్ జర్నలిస్టులుగా మాలో మేము ప్రశ్నించుకుంటున్నాం. దీన్ని ఎట్లా మనం ప్రశ్నించాలి, ఎట్లా మీడియా సంస్థలకు తెలియజేయాలి, ఎట్లా దీన్ని ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయకుండా ఉండాలి, ఇట్లాంటి కవరేజ్ చేయకుండా ఉండాలనేటువంటిది చాలా సందర్భాల్లో విమెన్ జర్నలిస్టుల మధ్య ఈ చర్చ వచ్చింది. అయితే ఈరోజు స్వేచ్ఛ మరణం మేమందరం కూడా మూకుమ్మడిగా ఐక్యంగా మీడియా సంస్థలకి, మన సంస్థలకే మళ్ళీ మనం ఒక అపీల్ చేసే ఒక పరిస్థితికి మనం అందరం నెట్టబడ్డాం అనేటువంటిది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మేము మాట్లాడుతున్నాం. ఇవాళ స్వేచ్ఛ, నిన్న ఇంకొక సంఘటన, రేపు ఇంకో సంఘటన. ఆ సంఘటన జరిగినప్పుడు మీరు మాట్లాడారా, అట్లా మాట్లాడారా, మీరు అప్పుడు ప్రశ్నించారా అని చాలా మంది కూడా బయట నుంచి క్వశ్చన్లు వచ్చినటువంటి మా దృష్టికి వచ్చింది. ఎప్పుడు
మేము మహిళల పక్షంగా పిల్లల పక్షంగా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాము. ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టకూడదు, ఇలాంటి స్టోరీస్ కవర్ చేయకూడదు, పిల్లల్ని చూపించకూడదు, పిల్లలతో ఇంటర్వ్యూ చేయకూడదు, వాళ్ళని బ్లర్ చేయాలి. చాలా సందర్భాల్లో చనిపోయిన మహిళల్ని కూడా బ్లర్ చేసే ఫొటోస్ పెట్టాలి, వాళ్ళని చూపించకూడదు, బాధితుల్ని చూపించకూడదు అని చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూనే ఉన్నాము. కానీ మా మాటలు అది పెడచెవినట్టుగానే ఉన్నాయి. కనీసం ఈ సందర్భంగా ఒక స్నేహితురాల్ని, మా అందరికీ ఆత్మీయురాలుగా ఉన్నటువంటి స్నేహితురాల్ని కోల్పోయిన ఈ దుఃఖంలోంచి మీ అందరికీ చేస్తున్నటువంటి మీడియా సంస్థలకి, మీడియా యాజమాన్యాలకి, యూట్యూబ్ నిర్వాహకులకి, యూట్యూబ్ సంస్థలకి, పత్రికా యాజమాన్యాలకి అందరికి కూడా మా అందరి రిక్వెస్ట్, ఇది మహిళల రిక్వెస్ట్, మహిళా జర్నలిస్టుల రిక్వెస్ట్. ఇది చాలా మంది మేము ఇట్లా పెడుతున్నాం ప్రెస్ మీట్ అంటే గట్టిగా చెప్పండి, అందరి నోర్లు మూయించండి. చెత్తగా పెడుతున్నారు, చూడలేక బాధగా ఉంది. మన ఇంట్లో ఆడపిల్ల అయితే, వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే ఇట్లాగే పెడతారా? వాళ్ళ ఇంట్లో మహిళలు చనిపోతే ఇలాంటి ఫొటోసే పెడతారా? ఇట్లాంటి థంబ్నెయిల్సే పెడతారా? ఇట్లాంటి కామెంట్సే చేస్తారనేది చాలా మంది వాళ్ళ మహిళలు కూడా మాట్లాడుతున్నారు. విమెన్ జర్నలిస్టులకి సపోర్ట్ గా ఉన్నారు. అందుకని ఇదంతా దృష్టిలో పెట్టుకొని మన కోసం మనం మాట్లాడదాము. మన సంస్థల్ని, మన యాజమాన్యాల్ని కూడా మనం ప్రశ్నించే సందర్భం ఒకటి వచ్చిందని మేము అనుకుంటున్నాము. అందరూ కూడా దీన్ని సున్నితమైనటువంటి విషయంగా ఆలోచించాలి. చట్టం కూడా దీనికి వెనకాల ఉంది కాబట్టి, చట్టం కూడా మనం చూస్తుంది కాబట్టి, ఏదో ఒక రోజు మనం చట్టం దృష్టిలో కూడా నేరస్తులుగా అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పటిదాకా వచ్చినటువంటి అమ్మాయి విజువల్స్ కానీ, వీడియోస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ వెంటనే తీసేయాలి. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడినటువంటి వీడియోస్ కి థంబ్నెయిల్స్ మార్చాలి. ఖచ్చితంగా ఏది కూడా సెన్సేషన్ కోసం చేయకూడదు అనేటువంటిది మా అందరి వైపు నుంచి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఆ ఫ్యామిలీకి క్లోజ్ అసోసియేటెడ్గా ఉన్నదాన్ని, నేను అసోసియేషన్తో ఉన్నదాన్ని. పాప వీడియోస్ పెట్టినప్పుడు కొంతమంది కళ్ళు బ్లర్ చేసిరు, కొంతమంది మాస్క్తో నేసిరు. సో పాప ఏమన్నదంటే, అమ్మ కొంతమంది మొహం ఈ కళ్ళు చూపించిరు, కొంతమంది చూపించిరు, మొత్తంగా నేనేంటో రివీల్ అయింది. రేపటి నాడు నేను ఎట్లా ఫేస్ చేయాలి అనేది తను ప్రశ్నించింది. సో రేపు అమ్మాయి ఏదన్నా తయారవుతుంది అంటే దానికి బాధ్యులం మనం అవుతాం, మీడియా అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఆ అమ్మాయి వీడియోలు అన్నీ తొలగించండి. ప్లస్ స్వేచ్ఛ క్యారెక్టర్ అసాసినేషన్ ఆపండి. మీరు వ్యక్తిత్వాలను మీరు డిసైడ్ చేయకండి. ఇన్వెస్టిగేషను పోలీసులు చేస్తారు, చట్టం చేస్తుంది. అదేమైనా ఉంటే ఏం జరుగుతుంది అనేది రిపోర్ట్ చేయండి. కానీ ప్లీజ్ వ్యక్తిత్వ హననం ఆపండి. దయచేసి ఆ కుటుంబాన్ని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టకండి. థ్యాంక్ యూ. మీలో ఎంతమందికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజైన్ చేసిన నార్మ్స్ ఫర్ జర్నలిస్టిక్ కాండక్ట్ తెలుసు? కొంచెం అరేంజ్ చేయుతారా ఎవరైనా? సో అది మీడియా మన కోసం డిజైన్ చేసిన నార్మ్స్ ఏంటో మనకే తెలియకుండా మనం ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం. సో ఇలాంటి టైంలో, ఇలాంటి పరిస్థితుల్లో సెన్సిటివిటీని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రజలందరూ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు? బికాజ్ వాళ్ళ వాయిస్ మనం కాబట్టి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనకే తెలియనప్పుడు మనం ఎలా రిపోర్ట్ చేస్తున్నాము? మన పేపర్స్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానీ చూస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకటి సింపుల్ ఇది చెప్తా నేను. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది మెంటల్ హెల్త్ ఇష్యూ అవుతుంది, కానీ అది మనం రిపోర్ట్ చేస్తే అది పబ్లిక్ హెల్త్ ఇష్యూ అవుతుంది. అది తేడా. సో ఒక వ్యక్తి చనిపోయిన దానికి, మీడియా రిపోర్ట్ చేసిన దానికి మధ్యలో అంత తేడా ఉంది. అలాంటప్పుడు దాన్ని ఒక సైకలాజికల్ ఇష్యూగా మనం చూసి అర్థం చేసుకొని రిపోర్ట్ చేయాలి. సో పొలిటికల్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, హెల్త్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇంకేదైనా ఫీచర్ రైటింగ్ చేసినప్పుడు కానీ మనకంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా. ఒక ఫార్మాట్ కానివ్వండి, నాన్ ఫార్మాట్ ఏదైనా కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కదా. అలాగే క్రైమ్ రిపోర్టింగ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఉంటుంది. కానీ సూసైడ్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. ఒకప్పుడు ఉండేది, సూసైడ్ అటెంప్ట్ చేస్తే దానికి చట్టరీత్యా అది నేరం కాబట్టి అని ఉండేది. కానీ తీస్తారు, అది లేదు. సూసైడ్ని మెంటల్ హెల్త్ ఇష్యూగానే చూస్తుంది గవర్నమెంట్ అయినా కానీ, కోర్ట్ అయినా కానీ. సో కమిటెడ్ సూసైడ్ అని రాయకూడదు. దే అటెంప్టెడ్ సూసైడ్ ఆర్ హీ ఆర్ షీ డైడ్, టుక్ హర్ ఆర్ హిజ్ లైఫ్, ఇలా రాస్తారు. మనం ఏం చేస్తామో కమిటెడ్ సూసైడ్, కమిటెడ్ అన్న టర్మే యూజువల్లీ కమిటెడ్ క్రైమ్ కని వాడతాం.
సూసైడ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్, అది మెంటల్ హెల్త్ ఇష్యూ లైక్ ఐ సెడ్. సో భాష, మనం ఏ భాష మాట్లాడుతున్నాము, ఎలా యూజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టే మన మనస్తత్వాలు, మన పెరిగిన పరిస్థితులు కానివ్వండి, ఇంకేదైనా కానీ, మన మేనేజ్మెంట్ వ్యవహారం కానీ, ఇంకేదైనా కానీ, మా ఎడిటర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కానీ ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది భాషే. ఆ భాష మనం సరిగ్గా వాడేలా చూసుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. అండ్ చిల్డ్రన్ గురించి ఆబ్వియస్లీ చెప్పారు, మైనర్స్ గురించి చెప్పారు. యాక్చువల్లీ మైనర్స్ గురించి ఇంకా మన దగ్గర ఎవరు కేసు పెట్టలేదు, కానీ ఇప్పటికీ పెట్టుంటే మనందరం, బిలీవ్ మీ, మనందరం జైల్లో చిప్పకూడు తింటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి పెట్టాలనుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఇంకెవరైనా కానీ ఆ చైల్డ్ ఐడెంటిటీని రివీల్ చేసిన వాళ్ళందరి మీద కేసెస్ పెడతామని డిసైడ్ చేస్తున్నారని కూడా మాకు తెలుసు. ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చుకుంటాం మనం? జస్ట్ సింపుల్ అవేర్నెస్, మనకి సింపుల్ అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే మామూలుగా ఎంపతితో రాసినా కానీ ఒక స్టోరీని ఇంత దూరం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అండ్ అక్యూజ్డ్ గురించి ఈవెన్ సూసైడ్ నోట్స్ అయినా కానివ్వండి, లేదా అక్యూజ్డ్ రాసిన లెటర్స్ అయినా కానివ్వండి, అవన్నీ కూడా యాక్చువల్లీ డీటెయిల్స్తో సహా బయటికి పెట్టకూడదు. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఇక్కడ పోలీస్, అది వాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు అవన్నీ. యాక్చువల్లీ వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడడానికి లేదు, లా అందుకు కూడా పర్మిట్ చేయదు. సరే, వాళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ మనం ఎందుకు వెళ్తున్నాం? కేసు పెడితే మనకు కూడా వెళ్తాము కోర్టుకి, సింపుల్. అండ్ దెన్ ఒకటేసారి రోజంతా 24/7 ఇంకేం న్యూస్ లేనట్టు అదే టెలికాస్ట్ చేస్తాము, పెద్ద పెద్ద కవర్ స్టోరీస్ రాస్తాము. సెన్సేషనలిజం ఎందుకంత మనకి? మేనేజ్మెంట్స్ అడిగాయా? నో చెప్పలేరా? నేను చాలాసార్లు నో చెప్పా, నేను రాయనని చెప్పా. మా ఎడిటర్కి నాకు పిచ్చి గొడవలు కూడా అయ్యాయి. నేను రాయనంటే రాయనని చెప్పా, ఉద్యోగం తీస్తారు తీసుకోమని చెప్పా. నేను రాయను అంతే. ఏమైనా అయితే రేపు పొద్దున ఎడిటర్ ఏమో కానీ నేను జైలు పోవాలి, ఖచ్చితంగా వెళ్తాను నేను అలాంటివన్నీ చూస్తే. ఎడిటర్స్ కూడా, సబ్ ఎడిటర్స్ కానివ్వండి, వీడియో ఎడిటర్స్ కానివ్వండి, కాపీ ఎడిటర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఆ పర్టికులర్ కాపీని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఎవరైనా లీగల్ యాక్షన్కి గురవుతారు, సింపుల్. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకుందామా వద్దా చెప్పండి? జైల్లో కూర్చుందామా? మన ఉద్యోగాలు వేసుకుంటూ, లేదంటే ఇళ్లలో మన వాళ్ళతో హ్యాపీగా గడుపుదామా? ఉద్యోగం చేయాలి, కాదనట్లేదు, కానీ కొంచెం లీగల్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది కదా, ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఏదైనా రాసే ముందు బేసికల్లీ డూస్ అండ్ డోంట్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏమున్నాయి, ఇలాంటివి కొంచెం ఆలోచించుకుందాం ప్లీజ్. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సింపుల్ గైడ్ లైన్స్, పెద్ద ఏం అవసరం లేదు, చాలా సింపుల్ గైడ్ లైన్సే ఉన్నాయి. మనం ఒక స్టోరీని ఎంతసేపు ప్లే చేస్తున్నాము, ఎన్నిసార్లు ప్లే చేస్తున్నాము, ఎన్నిసార్లు ఎక్కడ ఇస్తున్నాము, కవర్ స్టోరీలో ఇస్తున్నామా, లోపల ఫిల్లర్ లాగా ఇస్తున్నామా, ల్యాండింగ్ పేజ్లో ఇస్తున్నామా, లేక ఇంకెక్కడో ఇస్తున్నామా, ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, హెడ్లైన్స్లో ఏ పదాలు వాడుతున్నాము, పారాగ్రాఫ్స్లో ఏ పదాలు వాడుతున్నాము, అడ్రస్తో సహా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం మనం. ఇంకా దానిలో ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? విక్టిమ్స్ కానివ్వండి, సర్వైవర్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, ఇంకెక్కడ ఉంటుంది ప్రైవసీ? ఎక్కడ ఉంటుంది? మనం వెళ్ళిపోతాం తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎలా కాకుల్లో పొడుచుకు తింటారో ఐడియా ఉందా ఎవరికైనా? వాళ్ళ మెంటల్ ట్రామా ఎలా ఉంటుంది ఐడియా ఉందా ఎవరికైనా? ఇది డీల్ చేయడం కోసం ఎన్ని ఎన్జిఓస్ ఎంతలా కష్టపడుతున్నారో ఐడియా ఉందా ఎవరికైనా? నేను మొన్నే సాటర్డే వెళ్ళేసి వచ్చాను, ఒక రోజంతా గడిపి ఒక షెల్టర్ హోమ్లో గడిపి వచ్చాను. ప్రాజెక్ట్ కోసం పనిచేస్తూ వెళ్ళేసి వచ్చాను. మొత్తం అందరూ విమెన్ అండ్ చిల్డ్రన్, చిన్న పిల్లలు, పసిపిల్లలు కూడా ఉన్నారు. మనం ఇన్సెన్సిటివ్గా రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ బతుకులు ఎలా చెల్లాచెదరవుతుంది ఐడియా ఉందా మనకి ఎవరికైనా? ఒకసారి ఎవరైనా కుదిరితే వెళ్ళి చూడండి, మేబీ అప్పుడైనా మనకి కొంచెం సెన్సిటివిటీ వస్తుందేమో. థ్యాంక్ యూ. గైడ్ లైన్స్ అంటే మీడియా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ చాలా ఉన్నాయి. ఈ స్పెసిఫిక్ కేసులో ఏ గైడ్ లైన్స్ అవసరం అన్న వాటికి సంబంధించి మేమందరం
వాటిని ఒక లెటర్లో రాసాము. ఐ మీన్ మా లెటర్తో పాటు వాటిని యాడ్ చేసాము. ఇది కూడా మీకు ఇస్తాము కాపీ. ఎక్కువ ప్రింట్స్ వేయలేదు ఎందుకంటే ఊరికే వేస్ట్ అని. మీకు అందరికీ మేము డిజిటల్ కాపీ ఇస్తాము. అయితే ఈ కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం మేము క్లారిఫై చేయదలుచుకున్నాం. ఇది ఒక్క స్వేచ్ఛ విషయంలోనే కాదు. మీరు స్వేచ్ఛ విషయంలో ఇట్లా రాయకూడదు, వేరే దాంట్లో రాయొచ్చని మేము అనట్లేదు. ఏ విషయంలో, ఏ కేసు విషయంలో అయినా కూడా ఇట్లా రాయకూడదు, ఇట్లా సెన్సేషనలైజ్ చేయకూడదు అనేదే మా కోరిక, మా రిక్వెస్ట్ కూడా. ప్లీజ్ చేయకండి. సో 2 నిమిషాలు సత్యవతి గారు. థ్యాంక్ యూ. అంటే మీరు చెప్పిన విషయాలు నేను అనుకోవటం లేదు. దాదాపు ఇదే ప్రెస్ క్లబ్లో ఒక 10 వరకు జెండర్ సెన్సిటైజేషన్ సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాం భూమిక నుంచి. కానీ మీలో ఎవరు రాలేదు, చాలామంది రాలేదు. మేము 12-1 గంట వరకు అట్లా కూర్చుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఆ రోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో సెన్సేషన్ కాదు, సెన్సిటివిటీ ఉండాలి మీడియాలో అనేది ఒక ధ్యేయంతోనే ఆ రోజు చేసిన ట్రైనింగ్స్ కూడా అవే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అదే మాట్లాడుతున్నాం. నిన్న అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో కానీ మీడియాలో చాలా మందికి పోక్సో చట్టం ఏం చెప్తుంది అనేది డీప్గా తెలుసా? ఏముంది దాంట్లో? నిన్నటి నుంచి జరుగుతున్న ఒక మీడియా రాస్తారు, ఆ అమ్మాయి చెప్పిన విషయాలు బట్టి అతని మీద పోక్సో కేసు పెట్టేశారు అని చెప్పి రాస్తారు. పోక్సో కేసు పెట్టేశారు అని చెప్పిన తర్వాత కూడా మీడియా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. ఆ పాపని అంటే అదేదో వేశారు కానీ ముసుగు కనిపిస్తూనే ఉంది అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి. నేను ఈ పోక్సో సంబంధించిన చట్టం ఏం చెప్తుంది, ఎందుకు తెలుసుకోవాలి మనం అనేది చదవదలుచుకున్నాను. పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, నివాస స్థలాల వివరాలు మీడియాకి తెలియచేయకూడదు, మీడియా అస్సలు బయట పెట్టకూడదు. కానీ మనం చేసింది ఏంటి? ఆ అమ్మాయి ఎక్కడ చదువుతుంది, ఏం చదువుతుంది, ఎప్పుడు బయటకు వెళ్తుంది, ఎప్పుడు బయటకు వస్తుంది, ఇవన్నీ బయట పెట్టాం. రేపు పొద్దున ఆమె స్కూల్కి వెళ్తుంది, ఆమె పరిస్థితి ఏంటి? ఎవరైతే ఇప్పుడు ఇందాక నేను ఒక మీడియా క్లిప్పింగ్ చూశాను, ఆ పాప ఇటు తిరుగుంది, చుట్టూ బోర్డు మంది కెమెరామెన్ ఉన్నారు. మీరందరూ కూడా బుక్ అవుతారు ప్లీజ్, ఎందుకంటే అంత విజిబుల్గా ఉన్నాయి. ఆ అమ్మాయి ఇటు తిరుగుంది, మీరందరూ ఆమె చుట్టూ మేకులు పెట్టి ఉన్నారు. అందరూ బుక్ అయ్యే అవకాశం ఉంది. ఇది సిడబ్ల్యూసీకి వెళ్ళింది కేసు, నేనే కంప్లైంట్ చేశాను. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది. పిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉండాలి. మనకి స్త్రీల పట్ల సున్నితత్వం ఎట్లా కోల్పోయాం, అక్కడ ఎట్లాగో మనం ఎప్పుడో ఇదైపోయినాం. కానీ పిల్లల పట్ల కనీసం, ఆ పిల్లల తల్లి చనిపోయింది, ఏమవ్వాలి? ఆమె చదువుకున్న స్కూలు, ఆమె అన్ని బయట పెట్టేస్తే ఆ పిల్లల లైఫ్ ఏమవుతుంది అసలు? అదొకటి. చట్టాన్ని కూడా గౌరవించరా? చట్టంలో ఏముంది, ఆ చట్టం ఎంత సీరియస్గా ఉంది, ఎన్ని సంవత్సరాల శిక్ష ఉంది అనేది చాలా ఉంది. వీటన్నిటి మీద నిజానికి చాలా పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మీడియాలో ఎంతవరకు జరుగుతుందో నాకైతే తెలియదు. పిల్లల ఫోటోలు, పేర్లు బహిరంగ ప్రకటించిన వారికి 1 సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది. పిల్లలను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లరాదు. సివిల్ డ్రెస్లో ఉన్న మహిళా పోలీస్ అధికారి మాత్రమే పిల్లలతో మాట్లాడాలి. సున్నితంగా విషయాలు అడిగి తెలుసుకోవాలి. కానీ మన వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళిపోతారు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సఖీ సెంటర్లోకి అర్ధరాత్రి పిల్లల్ని తీసుకొస్తారు, అమ్మాయిల్ని 13-14 ఏళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు పోక్సో కేసుల కింద. పోలీసులు తీసుకొస్తారు 1 గంటకి రాత్రి. చాలా గొడవ అవుతుంది నాకు వాళ్ళతో. ఎలా తీసుకొస్తారు మీరు ఇప్పుడు? మళ్ళీ పొద్దున్నే వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు రికార్డ్ చేయడానికి అంటారు. తీసుకెళ్ళకూడదు కదా, తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మేము పంపించాము, వస్తే మీరు ఇక్కడికి రండి అని చెప్పి బెదిరిస్తే ఇప్పుడు తీసుకెళ్ళడం మానేశారు. పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళరాదు సివిల్ డ్రెస్లో ఉన్న. ఆ తర్వాత న్యాయస్థానంలో పరీక్షించే సమయంలో నిందితులు పిల్లలకు కనపడకుండా చర్యలు తీసుకోవాలి. అలా జరుగుతుందా? అటు ఇటు పాప ఇక్కడ ఉంటుంది, అఫెండర్ అటు ఉంటాడు. ఇద్దరిని కూర్చోబెట్ట పోక్సో కేసుల దగ్గర ఇద్దరికి కలిపి కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు. పిల్లలకు తర్వాత ఈ చట్టం బాలలపై జరిగే లైంగిక దాడులను తీవ్రంగా పరిగణించి కఠినమైన శిక్షలను విధించింది. కనీసం 10 సంవత్సరాలు, గరిష్టంగా జీవిత ఖైదు రుజువైతే జరిమానా 2 విధించబడతాయి. అంటే ఈ చట్టం ఇంకా చాలా ఉంది, ఇందులో చాలా సీరియస్గా ఉంది.
కానీ మనం చేస్తున్నది ఏంటి? అదొక్కసారి దయచేసి అందరూ మీడియా సంస్థలు, ఇప్పుడు నేను కూడా భూమిక నుంచి చాలా సంవత్సరాలుగా మీడియాతో పనిచేస్తున్నాం. మీడియాకి ఎప్పుడో లెటర్స్ రాసాం. సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ యాక్ట్ వచ్చిన తర్వాత అన్ని మీడియా సంస్థలకి మీ దగ్గర ఐసీలు పెట్టారా అని లెటర్స్ రాస్తే ఒక్క మీడియా సంస్థ నుంచి రిప్లై లేదు. అంటే మీడియాకి బాధ్యత లేదా? వచ్చిన చట్టం ఎట్లా అమలవుతుంది? అక్కడ పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుల పరిస్థితి ఏంటి, వాళ్ళ విషయాలు ఏంటి అనేది కూడా అంత సెన్సిటివిటీ లేకుండా మీడియా ఉంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలు మీ నుంచి ఏం నేర్చుకుంటారు? అది ఖచ్చితంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పిల్లల పట్ల దయచేసి 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 ఇక ముందైనా వాళ్ళ మొహం మీద పెట్టేసి చెప్పు. నేను మొన్న చూశాను చెంచల్గూడ విమెన్ ప్రిజన్లో, అక్కడ కూడా అంతే. చెప్పండి 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 సరే పరిగెడుతున్నారు అమ్మ నాన్న. వాళ్ళ ఎంబడపడి వాళ్ళ మూతి దగ్గర పెట్టేసి ఏం చెప్తారు? వాళ్ళకి అంత కష్టంలో ఉన్న వాళ్ళు చెప్పండి 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 ఏంటి చెప్పాలి? వాళ్ళ దుఃఖం గురించి చెప్పాలా? వాళ్ళ బాధ చెప్పాలా? వాళ్ళు పడుతున్న వేదన చెప్పాలా? ఏం చెప్పాలి? ఏం కావాలి మీకు అనేది నా ప్రశ్న. ఏం కావాలి? గంట గంటకి ఏం కావాలి మీడియాకి? కానీ క్షణానికి ఏం కావాలి? దయచేసి ప్లీజ్, ఇది చాలా ఆల్రెడీ సైబర్ క్రైమ్కి కంప్లైంట్ వెళ్ళింది. ఎవరెవరి ఫోటోలు ఉన్నాయి, ఎవరెవరు మీడియా వాళ్ళ థంబ్నెయిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆల్రెడీ సైబర్ క్రైమ్ ఎస్పీకి వెళ్ళినాయి. తర్వాత సిడబ్ల్యూసీ చైర్పర్సన్కి ఇవన్నీ కంప్లైంట్, ఇట్లా పిల్లల్ని ఇట్లా ఎక్స్పోజ్ చేశారు, మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి అక్కడ కూడా కంప్లైంట్ వెళ్ళింది. చట్టాలు ఉన్నాయండి, చట్టాలనే గౌరవించండి దయచేసి. చేస్తాను. సో ఇంకొకటి కూడా అండి, పోలీసుల వైపు నుంచి కూడా దర్యాప్తుకు సంబంధించి ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో వాళ్లే లీకులు ఇస్తున్నారు, వాళ్లే కాంటాక్ట్స్ ఇస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా మాట్లాడుతున్నారు. అంటే సబ్ జ్యుడిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, మీడియా ఎట్లా మాట్లాడకూడదో పోలీసులు కూడా అట్లా మాట్లాడకూడదు. కానీ పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడేస్తున్నారు. అంటే ఎక్కడ ఏం జరిగింది అది విచారణలో తేలాలి, ఏం జరిగింది అనేది. నీకేం జరిగింది అనేది నువ్వు చెప్పకూడదు కదా. సో పోలీసులు లీకులు ఇవ్వటము, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడటం కూడా ఆపితే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. సో మీడియాతో పాటుగా మేము గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేస్తున్నాం. అట్లాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక అప్పీల్, దయచేసి దీన్ని పొలిటికల్ ఇష్యూగా మార్చకండి. ఇప్పటికే ఇది ఒక చాలా దారుణమైన పొలిటికల్ ఇష్యూగా మారింది. దీన్ని అడ్డం పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పొలిటికల్ పార్టీలు బురద జల్లుకుంటున్నాయి. చట్టం సరిగా పనిచేస్తే ఇవన్నీ రావు. చట్టం సరిగా పనిచేయకపోవటం వల్ల, లేదా చట్టాన్ని ఎవరో ఒకళ్ళు వాడుకునే ప్రయత్నం చేయటం వల్లనే ఇది చాలా పొలిటికల్ ఇష్యూగా మారుతుంది. దయచేసి దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు, సెన్సేషనలైజ్ చేయొద్దు. ఈ రెండు మా డిమాండ్స్. ఇంగ్లీష్ మొత్తం ఒకసారి రాజేశ్వరి సమ్మరైజ్ చేస్తుంది. Just take 2 minutes. This may not be the summary, but just as much as I remember, I'll put it together. So, for good or bad, media continues to have a lot of responsibility and it has a lot of influence. I think we are forgetting in our rush for getting views that we also have this responsibility. There is a difference between human error and humanity, and also journalistic ethics and voyeurism. So somewhere these lines are getting blurred. So while it is as an individual our responsibility, what we have come here to say is that apart from being an individual with humanity and sensitivity, you should also remember that we are breaking law by actually sensitizing news, by reaching out to children, and by not blurring their images, by putting sensitized headlines. There are a lot of rules, ethics, code of conduct that, as Satyavati ma'am said, we have been doing a lot of workshops. So I think it's time to go back to these ethics and codes of conduct, and for our own safety, if not for humanity, I think it is time we remembered this and we thought once before actually covering such news. We can tell our editors that we do not want to take the risk of breaking law for just a few views. I think that is one very important takeaway. And our demands are straight and simple. Remove all the videos where you have covered this news, where you've shown the kid, where the thumbnails are there. Please remove all of them. And already some of the media have done so, and we thank them. And it is also the responsibility of the legacy media, because I think the smaller YouTube channels will follow, do not follow, but they are very small to make an impact. But the legacy media has a lot of impact. One video of this has a lot of reach. So why don't you take the lead and sacrifice just a few views
in the whole bigger picture, and then not take up such news and do not sensationalize. And I think most of the legacy media actually is broadcasting this news in the digital channels. But let me tell you that all of us, when we work, we know that if there is a channel and a digital channel, and we don't see, as a viewer, they don't see much of a difference. So I think the legacy media has this responsibility on them to kind of take this lead and bring some change, or at least start kind of being sensible and sensitive towards these issues. And those are the last 2-3 things that Vanaja ma'am said, is that we are appealing to not just the media, we are appealing to the police, we are appealing to the government, and by and also definitely, especially political parties, do not politicize this. And this is today Swecha, tomorrow one more girl. It's just not that she's our colleague, but it is also, I think this is time we talked about it more openly. And as women journalists, we people sitting here are just representing all the entire women journalist force in Hyderabad. We've been feeling very bad about it. We've been, our colleague is in the middle of it. We have been working with her till yesterday, and she's no more there. And instead of dealing with the sadness, we are dealing with these videos where her child is being shown, and it is very insensitive and, as ma'am said, illegal. So that is one thing, and I think more or less I've covered everything. And yeah, that's all right. Is there anything else to talk? So I think this is our appeal. This is our, and we are actually also giving out our press note. We are giving a letter to we are giving an open letter where we talk about these things. We are also talking about the code of Editors Guild of India's codes, which actually are violated by actually broadcasting such videos, by showing a child and by questioning a child on your camera. As ma'am said, all of us who are in that video holding the mics, from the reporter to the editor to the person who has done the graphic, everyone will be held responsible if a law takes its course. So I think it is time we are sensible and sensitive in the first place. At least if we cannot be that because of all the pressures, let's remember we cannot break law. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఈ లెటర్ మేము డిజిటల్ కాపీ అందరికి పంపిస్తాము. ఇన్విటేషన్ వచ్చినాక ప్రెస్ క్లబ్ నుంచి వీ విల్ సెండ్ దిస్ లెటర్ టు ఎవ్రీ వన్. ఎక్కువ కాపీస్ మేము చేయలేదు. యూ వాంట్? యా. సో దిస్ లెటర్ ఈజ్ టు ద ఎడిటర్స్ అండ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ మీడియా హౌసెస్. మేము వాళ్లకు ఎందుకులే బా అంతా ప్రింట్ కొట్టేసి ఇంకని వేస్ట్ అని నిలబడాలంట. సో ఈ లెటర్ మేము ఎడిటర్స్ అండ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ మీడియా హౌసెస్కి మేము దీన్ని ఈ లెటర్ అడ్రస్ చేశాము. కూర్చోమని ఒకళ్ళు, నిలబడమని ఒకళ్ళు. ఈ లెటర్ వెళ్తే చాలు, మాకు ఎట్లా ఉన్నా పర్లేదు. అదే లెటర్ పబ్లిష్ చేయండి ప్లీజ్.